ఏ బీదవాని గుడిసె తొలగింపు గురి కాలేదు. ఆ ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. మూసీ మధ్య నదిలో కట్టినటువంటి కట్టడాలు, అసలు నదీ ప్రవాహానికి అడ్డుగా నిలిచినటువంటి కట్టడాలు తొలగిస్తే తప్ప హైదరాబాదు సురక్షితంగా ఉండేటువంటి అవకాశం లేదు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి అంటే మూసీ నది పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉన్నది. తొలగింపులు తీయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా హైదరాబాద్ సురక్షితంగా ఉండడమే కాకుండా కింద ఉన్న రంగారెడ్డి, నల్గొండ జిల్లా రైతులకు కూడా నీరందించే అవకాశం ఉన్నది. ఆనాడు అధికారుల వ్యక్తులు చెప్పినటువంటి మాటలు ఇలా దాన్ని వక్రీకరించి తిరిగేసి మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, మంత్రులకు వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా విచ్చలవిడిగా వీడియోలు పెట్టిస్తూ ఉన్నారు. అబద్ధపు ప్రచారం, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వం ఉన్నటువంటి ఈ క్రైమ్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాం. మేము అప్లికేషన్ కూడా పెడతాము. మాకు తెలిసి మూసీ నది ఇదే రకంగా ఉంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ఏంటి ఆ పరిస్థితి? ఎందుకు వస్తుంది? ఎక్కడ చూసినా వైరల్ జ్వరాలు, ఎక్కడ చూసినా సర్ది జ్వరాలు, ఎక్కడ చూసినా అంటువ్యాధులు ఎందుకు వస్తూ ఉన్నాయి? మన ఇల్లుని మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు చక్కబెట్టుకోవడంలో తప్పుందా? దీన్ని ఎందుకు తప్పుగా చూస్తూ ఉన్నారు, తప్పుగా చూపిస్తున్నారు? ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం ప్రతి బీదవాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడమే. ఎక్కడ కూడా 1% బీదవాడికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది, అవసరం మేరకు వారిని ఆదుకుంటుంది. మూసీ నదిని ప్రక్షాళన చేసుకున్న తర్వాత వివిధ గోబర్ ప్రచారం చేస్తూ ఉన్నారు, పెట్టుబడులు రావని. మీరు తెలుసుకోవాల్సింది, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ పెట్టుబడిదారుడు హైదరాబాద్ రావాలన్నా వాట్ ఈస్ ది ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్ అని అడుగుతూ ఉన్నారు. మన దేశంలో ప్రాణానికి కొంత విలువ తక్కువ అవచ్చు, బట్ యూరోప్ దేశాలు కానీ వెస్టర్న్ దేశాలు కానీ ప్రాణానికి ఎంత విలువేస్తో మీకు తెలుసు. హైదరాబాద్కు వస్తే మేము పెట్టుబడులు పెడితే అక్కడున్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏమిటి, అక్కడున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, సూచనలేంటి అని అడుగుతూ ఉన్నారు. ఇది కూడా ఒక ప్రధాన అంశం మనకి పెట్టుబడి రావడానికి. రేపు హైదరాబాదు మూసీ కానీ హైడ్రా వల్ల మేము తీసుకున్న చర్యల వల్ల కానీ ఈ చెరువులు యథాస్థితికి చేరితే, మూసీ ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇటీవల ప్యారిస్కి ఒలింపిక్స్కి పోయినప్పుడు ఆన్సీ పట్టణానికి పోయాను. జెనీవా, ఆన్సీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెరువుల పక్కన ఉండేటువంటి పట్టణాలు. జెనీవా చెరువు 100 కిలోమీటర్ దూరం దాకా ప్రవహిస్తుంది. ఒకే చెరువు 100 కిలోమీటర్లు ఉంటుంది. పాలు నీళ్ళలాగా ఉంటాయి. వాళ్ళు కాపాడుకునే ఎన్విరాన్మెంట్ ఆ రకంగా ఉంది.
సో నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది, ఆరోగ్యరీత్యా కానీ హైదరాబాద్ భవిష్యత్తులో అన్ని హంగులతో ఎదగాలన్నా మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల ఆరోగ్యము, మన ఆరోగ్యము, రేపు హైదరాబాద్ సందర్శించినటువంటి టూరిస్టుల ఆరోగ్యం ఇవన్నీ బాగుండాలంటే హైదరాబాద్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మూసీలాగా చాలా చెర్లు కూడా మురికిమై ఉన్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి బృహత్తరమైనటువంటి ఒక ఐడియా, దీని అబద్ధ ప్రచారాలు చేసి, అసత్య ప్రచారాలు చేసి, సోషల్ మీడియాని విపరీతంగా వాడుకొని, నాకెవరో చెప్పారు, ఇంకా సంఖ్య చెప్పడం తప్పవుద్దేమో కానీ కొన్ని వేల కోట్లు, ఇలా వందల కోట్లు సోషల్ మీడియా పెట్టి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని తిరగరాసి తిమ్మిని బమ్మి చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా టెంపరీ గెయిన్స్ మీకు రావచ్చు, టెంపరీగా మీకు ఆనందం కలగజేయచ్చు, ప్రజలు టెంపరీగా నమ్మచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 90% ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా విషయంలో చక్కటి నిర్ణయం, ముందుకు పోండి అనే మాట చెప్తా ఉన్నారు. హైడ్రా విషయంలో తమ భేదం లేకుండా నా చుట్టమున్నా, నీ చుట్టమున్నా, నీ బంధువులున్నా, నా దోస్తులున్నా, స్నేహితులున్నా ఎవరిని కూడా ఉపేక్షించకుండా హైదరాబాద్ పూర్వవైభవం తీసుకురావాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం. రెండో అంశానికి వచ్చిన నేను ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు ఒకవైపు హర్షిస్తూ ఉంటే, కేసీఆర్ వారి పార్టీ, బీజేపీ వారి పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తున్న ఈ తరుణంలో నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ అభివృద్ధి అంటే జనవాడ ఫామ్ చుట్టూ ఉన్న అభివృద్ధేనా? మీకు ఓల్డ్ సిటీ పట్టలేదా? మీరు 10 ఏళ్లుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీని సౌతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారు కాబట్టే ఓల్డ్ సిటీ లాగే ఉండిపోయింది. కేసీఆర్ గారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ఒరిజినల్ హైదరాబాద్ మీద పెట్టిన పెట్టుబడి ఎంత అభివృద్ధికి? ఒక్కసారి నేను సవాల్ విసురుతా ఉన్నాను, మీరు ఎంత హెచ్చించినారు ఈ 10 ఏళ్ళలో? హైదరాబాద్ అభివృద్ధి అంటే మూసి కనబడలేదా మీకు? హైదరాబాద్ అభివృద్ధి అంటే చార్మినార్ చుట్టూ ప్రదేశాలు కనబడలేదా? హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్ లేదంటే జనవాడ ఫామ్ హౌస్లు, కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, హరీష్ రావు ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, కవిత గారి ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, అంతేనా మీకు కనబడింది? అదేనా అభివృద్ధి అంటే? హైదరాబాద్ అభివృద్ధి అంటే మీ ఫామ్ హౌస్ చుట్టూ జరిగే అభివృద్ధేనా? ఎందుకు మీరు ఓల్డ్ సిటీ ఈ భాగ్యనగరం మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? దృష్టి పెట్టపోగా ఇవాళ మేము సమూలంగా, అది చార్మినార్ ప్రాంతం కావచ్చు, అది అప్సిగూడ ప్రాంతం కావచ్చు, అది మల్కాజ్గిరి ప్రాంతం కావచ్చు, అది గచ్చిబౌలి కావచ్చు, అది మాదాపూర్ కావచ్చు, సమూలంగా అభివృద్ధి జరగాలి హైదరాబాద్ పట్టణం. అది బీదవాడి ప్రాంతం కావచ్చు, ధనవంతుడు నివసించే ప్రాంతం కావచ్చు, సమూలంగా హైదరాబాద్ అభివృద్ధి జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్ష, రేవంత్ రెడ్డి గారి యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ దశగా పోతా ఉంటే ఇవాళ మీరు దీన్ని అడ్డంకులు సృష్టిస్తూ, అబద్ధ ప్రచారాలు చేస్తూ, సోషల్ మీడియాలో ఏదో జరిపినట్టుగా సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి నేను మల్లన్న సాగర్ విషయం దృష్టికి తెస్తా ఉన్నాను. 2015-16లో మల్లన్న సాగర్ కింద ఏటిగడ్డ, కిష్టాపూర్ కానీ, ఎర్రవెల్లి కానీ, లక్ష్మాపూర్ కానీ 12 గ్రామాల ప్రజల్ని సిఆర్పిఎఫ్ జవాన్లతో తొక్కించి, కొట్టించి, అర్ధరాత్రులు, రేపు కోతకొచ్చిన పంట కోసుకోవాల్సిన పరిస్థితులు అర్ధరాత్రులు అరెస్టులు చేసి మూకుమ్మడిగా వందలాది ట్రక్కులు పెట్టి ప్రజల్ని తరలించినటువంటి విషయాలు ఇంకెవరు ప్రజలు మర్చిపోలేదన్న మాట కూడా సందర్భం మనం చేస్తాను.
హరీష్ రావు గారు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి మల్లన్న సాగర్ విషయంలో మీరు జరిపినటువంటి అరాచకం ఒక్కసారి గుర్తు